బలి అంటే ఇస్సాకు సిద్ధపడ్డాడు కాబట్టి అదే స్థానంలో ఒక శ్రేష్టమైన మందిరం కట్టబడి. కారణం ఏంటంటే తెలుసా, అబ్రహాము సిద్ధపడ్డాడు తన కుమారుడు ఒకగానొక కుమారుడైన ఇస్సాకు ఇవ్వడానికి. అందుకే అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. నువ్వు ఒక దేవుని కోసం ఒక అడుగు ముందు వేస్తే నా దేవుడు నీ కోసం 10 అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా. హల్లెలూయా. ఈ రోజున నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నీలో దాచబడిన కృపని నువ్వేం చేసుకోవాలంటే అభివృద్ధి పరుచుకోవాలి. నీలో ఉన్న దేవుని యొక్క ఆరాధనని నువ్వు అభివృద్ధి పరుచుకోవాలి. ఈ రోజున నీలో ఏ తలంతులు ఉన్నాయి, ఏ విశ్వాసం ఉందో, ఏ కృప దేవుడు నీలో దాచి ఉంచాడు, ఏ పరిశుద్ధాత్మ దేవుని నీకు బహుమానంగా ఇచ్చాడో అవన్నీ ఏంటంటే చూడండి. 5 తలంతులు ఇచ్చిన ఆయన ఎన్ని చేశాడు? 10 చేశాడు. 2 ఇచ్చిన ఆయన 4 చేశాడు. 1 ఇచ్చిన ఆయన ఏం చేశాడు? ఈ రోజున అనేక మంది అలానే చేస్తున్నారు. దేవుడు మీకు విశ్వాసం ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ వరములు ఇచ్చాడు. ఆయన ప్రార్థన చేయడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచాడు. ఈ రోజున వాటిని అభివృద్ధి పరుచుకోవాలి. వాటి ద్వారా ఎక్కడ లేని కార్యాలు మనం చూడబోతున్నాం, ఎక్కడ లేని సంగతులు మనం వినబోతున్నాం, మేలుని చూడబోతున్నాం, ఆశీర్వాదాలను చూడబోతున్నాం. దేవుని కృప మనం ఆవరించబోతుంది. కారణం ఏంటంటే తెలుసా, అవి పొందుకోవాలంటే దేవునిలో నువ్వేమవ్వాలంట? బలంగా కొనసాగింపబడును గాక. మన పునాది కేవలం వాక్యం మీద వేయబడును గాక. మనము ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, స్వస్థతలా చేస్తాడు, అద్భుతాలా చేస్తాడు. ఇంటి మీద కాదు మన ఆధారం. మనం మొదటిగా మన ఆధారం ఏమై ఉండాలంటే దేవుడి మీద, దేవుని వాక్యం మీద మనం కట్టబడును గాక. హల్లెలూయా. ఎక్కడ కట్టబడాలి? మనము దేవుని వాక్యం మీద కట్టబడాలి. దేవుని యొక్క ఆ వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ పునాది మనం వేసుకోవాలి. అప్పుడు కదల్చబడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు కూడా చూస్తున్నారు, చాలా టీవీలో గందరగోళంగా అద్భుతాలు సూచక్రియలు పొందేవాళ్ళు, వాటి మీద వచ్చేవాళ్ళు అవి తీరినాక అవి రాడినాక ప్రభుని మర్చిపోతారు. అవునా కదా? కానీ ఎవరైతే క్రీస్తు లోకంలోకి వెళ్తారు, ఈయన నా కోసం జన్మించాడు, నా కోసం మరణించాడు, మరణా నుండి సజీవుడిగా లేపబడ్డాడు, యేసయ్య నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ కలవరి శిలువలో నా కోసం మరణించాడు. రెండోది, ఆయన మరణాన్ని జయించి సజీవుడిగా లేపబడ్డాడు. నేను కూడా ఆయన విశ్వసించడం వలన నాకు నిత్య జీవితం ఉంది, పరలోక రాజ్యం ఉందని నువ్వు లోపల బలంగా ఈ పునాది మీద నువ్వు వేయబడితే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నీ విశ్వాసములో నుండి నిన్ను కదిలించే వాళ్ళు ఎవరో లేరు. హల్లెలూయా. సంగమా, ఈ పునాది మీద మనం కట్టబడదాం. హల్లెలూయా. యోనాతాను యొక్క కుమారుడు పేరేంటమ్మా? అక్కడ చూడండి, తర్వాత చూడండి. మెఫీబోషెతు హల్లెలూయా ఏం చేశాడంటే సాగిలపడి. అంటే ఇన్ని రోజులు ఏంటంటే దూరంగా బ్రతికాడు, భయంతో బ్రతికాడు, కంగారుతో బ్రతికాడు. అంటే ఎవరికి సంబంధం లేకుండా బ్రతికాడు. ఈరోజు సంగమా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి భయంగా బ్రతుకుతున్నావు, నీ బాధలు ఎవరికి చెప్పుకోలేనిగా ఒంటరిగా నలిగి కన్నీటి కార్చు ఏడుస్తున్నావు, ఒంటరి దానిలాగా ప్రజల్లో ఉండలేక నీ కుటుంబంలో నువ్వే ఒంటరిగా ఏడుస్తున్నావు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థితి నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఈ మెఫీబోషెతు అంట ఎటువంటి వాడంటే తెలుసా? గురించువాడు. అంటే 2 కాలు ఏమైపోయి మనిషి. ఎప్పుడంటే తెలుసా, అతను 5 సంవత్సరాలప్పుడు ఆమె పనికత్త అంటే యుద్ధము జరిగేటప్పుడు ఆ యొక్క మెఫీబోషెతుని ఆ చేతుల్లో నుండి తీసుకొని పరిగెడుతుంటే ఆ చేతుల్లో నుండి ఆ కుమారుడు ఏమైపోయాడు? కింద పడిపోవటం వలన అప్పటి నుండి ఆ కుమారుడు యొక్క 2 కాళ్ళు మనిషి. అంటే ఒక ఆమె చేసిన తప్పు వల్ల ఈ కుమారుడు అది అనుభవిస్తున్నాడు.
అంటే ఈ రోజున అతని తప్పు కాదు, ఎవరో ఒక పనికర్త చేసిన తప్పు వల్ల ఆ యొక్క శిక్ష ఎవరు భరిస్తున్నారు? మెఫీబోషెత్ అనుభవిస్తున్నారు. ఈ రోజున ఒకవేళ బాధపడుతున్నాం, ఎవరో చేసిన మిస్టేక్ నీ మీద ప్రభావం పడుతుంది. ఈ రోజున ఆ బాధ నువ్వు అనుభవిస్తున్నావు, ఆ కృంగుదల నువ్వు అనుభవిస్తున్నావు. ఈ రోజున నిర్దోషిగా ఉన్న నువ్వు ఈ రోజున ఆ బాధని నువ్వు అనుభవిస్తున్నావు, ఆ బాధని నువ్వు అనుభవిస్తున్నావు. అసలుకి మెఫీబోషెత్ చిన్న వయసు నుండి మంచి ఆరోగ్యంగా పెరిగిన వ్యక్తి, కానీ 5 సంవత్సరాలు వచ్చినప్పుడు తన పనికెత్తి ఆ యుద్ధంలో నుండి పారిపోతున్నప్పుడు చేశారు ఏమైపోయాడు? పడిపోయాడు. తన 2 కాళ్ళు ఏమైపోయాయి? అంటే ఆ పనికత్తు చేసిన తప్పు వల్ల అది